సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇల్లంతా వాస్తుపరంగా లేదండి, మనం చాలా ఘోరంగా ఉంది. చాలా బాధపడుతున్నాం. అసలు డబ్బే రావట్లేదు, చిన్నగా అప్పుల్లో కూరుకుపోతున్నాం అని కొంతమంది. రకరకాల బాధలు ఉన్నాయి. మాకు తెలిసింది, మాకు వాస్తు బాగాలేదు అంటే అర్థమైంది. కానీ ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి వాస్తు మార్పులు చేసుకోవడానికి కూడా పరిస్థితి లేదు. డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇబ్బందిగా ఉంది. కానీ ఏమైనా టిప్పు చెప్తే బాగుంటుంది కదా, కొంచెం పరిస్థితి బాగుపడితే బాగుంటుంది కదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సరే, అస్సలకే నడవలేకుండా ఉన్నవాడిని ఏం చేస్తాం? లేచి నిల్చోబెట్టాలి. తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తారు, తర్వాత చిన్నగా నడుస్తారు, తర్వాత వడివడిగా నడుస్తారు, తర్వాత కొంచెం పరిగెత్తే శక్తి వస్తుంది. అలా వాస్తులో కూడా ఒక స్టెప్ బై స్టెప్ తీసుకొస్తే బాగుంటుంది. ఒకసారి నువ్వు వాస్తు మార్పులు చేసుకుంటే బాగుపడిపోతావు, అది అసంభవం కాదు, కుదరదు కూడా. అది స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి. బాగా డయాబెటిక్ ఉన్న పేషెంట్ని సర్జరీ చేయగలమా? ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేశాక సర్జరీ చేయాలి. అలాగే ఈ ఇంట్లో బాగా వాస్తుపరంగా సఫర్ అవుతున్నారు, చిన్నగా కొంచెం స్ట్రెంత్ ఇస్తే పైకి వస్తారు. ఫేస్ వైజ్గా చేస్తుంటే పైకి వస్తారు. సో ముఖ్యమైన ఒక టిప్ చెప్తాను నేను. ఎక్కడైనా ఏ ఫేసింగ్ అయినా అనుకోండి, ఉదాహరణకు ఉత్తర ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ముఖ్యంగా ఉత్తరంలో ఉన్న మెయిన్ డోర్ తీసుకొచ్చి ఉత్తర ఈశాన్యంలో పెట్టండి. ఇంట్లో ఏ మార్పులు చేసే అవసరం లేదు. తర్వాత చేద్దామని కూడా చిన్నగా పరిస్థితి చిన్నగా మారుతుంది. ఇంకా మంచి వైపు వెళ్తూ ఉంటుంది. దక్షిణ ఫేసింగ్ ఉందనుకోండి, ఉత్తరంలో ఖాళీ స్థలం లేదు గురుగారు, మొత్తం ఇల్లంతా కూడా కట్టేసాం, మరి ఇప్పుడు ఎలా? ఫండమెంటల్ వాస్తు ఏమో ఉత్తరంలో ఖాళీ స్థలం కావాలంటుంది దక్షిణ ఫేస్కి, మాకు లేదు. దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకోండి. ముందు ఇంటి మొత్తానికి దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకుంటే కొంచెం పరిస్థితి మెరుగవుద్ది. ఒక్కసారి అన్ని మంచి రావాలని జరగదు, ఉన్న దాంట్లో కొంచెం బాగుపడతాం. పశ్చిమంలో రోడ్డు ఉందండి, ఇల్లంతా కట్టేసుకున్నాం, తూర్పులో ఖాళీ స్థలం లేదు, ఉత్తరంలో ఖాళీ స్థలం లేదు, కానీ కొంచెమైనా రిజల్ట్ ఉంటే బాగుంటుంది. తలపైన ఒక 100 కిలోలు ఉంది, ఒక 50 కిలోలు తీసేస్తే పర్వాలేదు, 50 ఉన్నా పర్వాలేదు, చాలా ఫీల్ అవుతాం, లైట్గా ఫీల్ అవుతాం. అంటే ముందు ద్వారం తీసుకెళ్ళి పశ్చిమ వాయువులో పెట్టుకోవాలి. ఆ ద్వారం ఎక్కడుందని నేను అడగను, నైరుతిలో ఉందా, మధ్యలో ఉందా, అది కాదు. నైరుతిలో ఉంటే మరీ ఘోరంగా ఉంటుంది, తీసేసి పశ్చిమ వాయువులో ద్వారం పెట్టుకుంటే చిన్నగా రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. తూర్పు ఫేసింగ్ అండి, తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉండొచ్చు, అక్కడ చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ముందు తీసుకొచ్చి ద్వారాన్ని తూర్పు ఈశాన్యంలో పెట్టండి, చిన్నగా రిలీఫ్ స్టార్ట్ అవుతుంది. మిగతా దోషాలన్నీ కూడా ముందుకు సవరించుకునే వీలు ఏర్పడుతుంది, పరిస్థితి చక్కబడుతుంది. ఇది చేసి చూడండి, మిగతా దోషాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ముందు ద్వారాలు మార్చుకొని చూడండి, చాలా హాయిగా ఉంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. సాయి రక్ష.